అయితే అందరం కలిసి వెళ్ళాలి. చూడు ఎన్నో చూసావా సీను? ఇక్కడ పైన ఓరే నాయన అనుకో అన్నీ. అరించి పెట్టుకుంటా అమ్మయ్య. ఎట్టకేలకు ఇంజిన్ రెడీ అయింది, మళ్ళీ వెళ్తామే. వాగు మొత్తం వాటర్ కనిపిస్తున్నాయి. డిసెంబర్లో వచ్చాం పోయినసారి. డిసెంబర్ జనవరిలో రావచ్చులే, కానీ అయితే అప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఎలా ఉండదు. బా చూడు ఎంత పుల్లకొన్నాయో. అదిగో అది పండింది, అదిగో సీను పండింది, అదిగో నల్లగా. ఇటేనా మెట్లు లాగా ఉన్నాయా? జాగ్రత్త మెట్లు శాస్త్ర సిద్ధంగా ఏర్పడ్డాయి, ఎవరు చేయలే. ఇలాంటి చోతే దేవుడు వెలుస్తాడు అనమాట. ఏమి వాతావరణం, ఒక అందమైన లోకానికి వచ్చాం. అదిగో పక్కన పెద్ద లోయ. ఈ లోయ అంచులో నడుస్తుంటే నల్లమలలో చెంచుల యొక్క దేవుళ్ళు ఇలాంటి అందమైన ప్రదేశాల్లోనే కొలువై ఉంటారు. జాగ్రత్త బ్యాగ్ ఓకే. ఉప్పు పైన పట్టింది, తీరా పైదిరా. ఓకే రైట్, పైకి వెళ్ళు. వెళ్ళరండి, పగుతున్నాడు. ఉప్పు గుంతల బయ్యన్న స్వామి. ఇక్కడ మీకు ఈ రాయి మీద ఒక రూపం చెక్కారు చూడండి, దగ్గరికి తీసుకెళ్తుంటే కనిపిస్తుంది. చాలా ప్రాచీనమైన బావిలాగా ఉంది ఇది. అంటే గతంలో చూడండి, అది ఒక రాతి నిర్మాణం, మెట్లు కూడా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహసయాత్రికుడు యూట్యూబ్ ఛానల్. నల్లమల అడవుల్లో నివసించే చెంచులు ఆహార సేకరణ, వేట మీద ఆధారపడతారు. వేట విజయవంతంగా జరిగేందుకు చెంచులు బయ్యన్న దేవుడిని ఆరాధిస్తారు. చెంచుల విశ్వాసం ప్రకారం బయ్యన్న ఒక చెంచు వ్యక్తి, ఈశ్వర భక్తుడు. బయ్యన్న ప్రార్థనలకు మెచ్చిన ఈశ్వరుడు అతనికి బాణం బహుమతిగా ఇచ్చి అతని వేటకు తిరుగుండదని వరమిచ్చాడు. కనుక బయ్యన్న గొప్ప వేటగాడే కాక అతని ద్వారా ఈశ్వరుని ఆశీస్సులు చెంచులందరికీ లభించాయని చెంచుల నమ్మకం. కాబట్టి చెంచులు ఎప్పుడు వేటకు వెళ్ళినా బయ్యన్నకు టెంకాయ కానీ కోడిని కానీ బలి ఇచ్చి వేటకు వెళతారు. మరో కథనం ప్రకారం శివుడు పవిత్ర ఆవు నుండి పాలు తీస్తుంటే ఆ పాల నుండి బయ్యన్న ఆవిర్భవించాడు. దట్టమైన నల్లమల అడవిలో బయ్యన్న, అతని సోదరుడు ఒంటివీరుడు మరియు తన 5 చెల్లెలతో కలిసి నివసిస్తున్నాడు. బయ్యన్న, ఒంటివీరుడు వేటకు వెళ్ళినప్పుడు దొంగలు వచ్చి 5 చెల్లెళ్ళ ఆభరణాలు దోచుకొని ముక్కు చెవులు కోశారు. ఇది తెలిసిన బయ్యన్న దొంగలను వెంబడించి వారిని పట్టుకొని పోరాడి తమ ఆభరణాలను సంపాదించాడు. తర్వాత బయ్యన్న తన గ్రామం వైపు వస్తూ దారిలో ఉన్న చెరువు దగ్గర ఆగాడు. ప్రక్కనే ఉన్న కొండపై పెద్ద రాతి గుండు దొర్లటానికి అనువుగా ఉంది. అది కానీ దొర్లితే ఆ రాయి పడటం వల్ల చెరువు కట్ట తెగి తమ ఊరు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని గ్రహించి తన సోదరుడు ఒంటివీరుడితో చెప్పాడు. ఒంటివీరుడు పెద్ద బండరాయిని తన భుజంతో ఆపాడు. సోదరులిద్దరూ చెరువును రక్షించే పనిలో ఉండగా ఒక పెద్ద పాము వచ్చి వారి పెంపుడు కుక్కను మింగేసి సమీపంలో ఉన్న సొరంగంలోకి వెళ్ళింది. అప్పుడు బయ్యన్న సోదరులు సొరంగంలోకి పొగ పెట్టడం ద్వారా పామును బయటికి రప్పించి ముక్కలుగా నరికారు. అలాంటి రాయి ఇప్పటికీ ఉందని చెంచులు చెబుతున్నారు. చెంచులు దేవుడు నిరాకారుడు అని నమ్ముతారు. అంటే
ఇక్కడ కనిపించే ప్రతి శిలలో ప్రతి రాయిలోనూ వాళ్ళు దేవుణ్ణి చూసుకుంటారు. కాబట్టి చెంచుల యొక్క దేవుళ్ళు ఇలాగ ఉంటారు. వాళ్ళ యొక్క రూపాలు మీరు చూస్తే చాలా సూక్ష్మ రూపం చెక్కారు. మీరు కొంచెం దగ్గరగా చూపిస్తాను. ఉప్పుగుంతల బయ్యన్న స్వామి చాలా ఫేమస్. ఎవరైనా ఆ రాయిపై కూర్చుంటే వెన్నుపోటుతో బాధపడతారట. దీనిని బయ్యన్న గట్టు అని పిలుస్తారు. ఈ కథను ఒక చెంచు పురాణంగా మనం పరిగణించవచ్చు. ఈ కథ ప్రకారం అన్ని విషయాల్లో చెంచులకు బయ్యన్న ప్రాధాన్యతను తెలుపుతుంది. ఈ కథలో బయ్యన్న ముందుగా దొంగలను వెంటాడాడు కాబట్టి ఒక మంచి వేటగాడుగా, రెండవ కథనం దోపిడీకి ప్రతీకారం తీర్చుకోవడం. పూర్వకాలంలో చెంచులు శ్రీశైల యాత్రికులను దారి దోపిడీదారుల నుండి కాపాడటానికి రక్షకులుగా ఉండేవారు. మూడవ విషయం, చెరువులో దొరలటానికి అనువుగా ఉన్న రాయి అంటే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడం. ఇక చివరికి పామును పొగపెట్టి బయటకు తేవటం. ఈనాటికి చెంచులు ఉడుములు పట్టే విషయంలో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. దీనిని గొయ్యి కొట్టుడు అంటారు. యాత్రికులకు, గ్రామాలకు రక్షకులా ఉండే చెంచులు కొన్ని అనుకోని సందర్భాల్లో పోరాటాల్లో మరణించడం జరుగుతుంది. అలాంటి వారి శిల్పాలను చెక్కి దేవుళ్ళుగా పూజిస్తారు. బహుశా బయ్యన్న దగ్గర ఉన్న ముఖాన్ని కలిగి ఉన్న శిల్పం అది అయి ఉండవచ్చు. బయ్యన్నను చెంచులు మాత్రమే కాదు, నల్లమల అటవీ ప్రాంతంలో చెరువు సమీపంలో ఊర్లు, భూములు ఉన్న అందరూ పూజిస్తారు. ప్రతి సంవత్సరం జూన్, జూలై నెలలో బయ్యన్నకు పూజలు చేస్తే సకాలంలో వర్షాలు పడి చెరువులు నిండి పంటలు బాగా పండుతాయని నమ్మకం. ఈ వీడియోలో మనం చూసే ఉప్పుగుంతల బయ్యన్న స్వామి ఉన్న పరిసరాల్లో గండి చెరువు అనే పెద్ద చెరువు కూడా ఉంది. బయ్యన్న గురించిన మరిన్ని విషయాలు, చెంచుల వేట పద్ధతులు, ఏ జంతువును ఎలా వేటాడాలో మెలకువలు, వేటలో చెంచులకు సహకరించే పక్షులు మొదలైన ఆసక్తి గల విషయాలను నెక్స్ట్ వీడియో బయ్యన్న శిలలో తెలుసుకుందాం. మనకి అక్కడ చింతల తాపలు ఉన్నాయి. తాపలు అంటే మెట్లు. అవి ఎక్కి జంగాల మిద్ది చేరుకొని అక్కడి నుంచి చినారుట్ల, పెదారుట్ల, శిఖరం మీదుగా నగరం దర్శించేవాళ్ళు. నగరం అంటే ఆ రోజుల్లో శ్రీశైలాన్ని నగరం అనేవాళ్ళు. కాబట్టి ఇది చాలా ప్రాచీనమైన మార్గం. ఆ రోజుల్లో భక్తులు ఈ రోడ్లో, ఈ దారిలో వెళ్ళేవాళ్ళు. కాబట్టి భక్తుల యొక్క దాహార్తిని తీర్చడానికి మనకి ఇక్కడ ఒక పెద్ద బావి కూడా నిర్మించారు. అక్కడే చెంచుల యొక్క దేవుడు ఉప్పుగుంతల బయ్యన్న స్వామి.